రొయ్యల్ని ఇలా ఉడకపెట్టుకున్న అది బాగా దగ్గర అవుతుంది. టమాటా వేసిన తర్వాత అందులో ఆ రొయ్యలు వేసి దగ్గరగా వేపాలి. రొయ్యలు బాగా వేగే వరకు వేపాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు, కారము, పసుపు, దాని తర్వాత మసాలాలు మీకు తగినంత వేసుకోవాలి. నేను ఇది 1/2 కేజీ రొయ్యలు మాత్రమే, అందుకనే తక్కువగా వేస్తాను. ఇలా మసాలాలు వేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని దీన్ని కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దానిలో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న సారికందను ఇందులో వేసి దగ్గరగా వేయించాలి. ఇలా వేసి దగ్గరగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దగ్గరగా వేయించుకోవాలి. దగ్గరగా అలా వేయించుకుంటూ అలా ఉడకనివ్వాలి. ఇలా ఒక చింతపండు పిక్కని నానవేసుకొని అది ఈ కర్రీని ఉడకబెట్టిన తర్వాత ఆ చింతపండు అనేది నీరుని దీనిలో వేయాలి. మరీ ఎక్కువగా వేయకూడదు. చింతపండు అనేది తక్కువగా మోతాదులో వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా చింతపండు వేసాక బాగా దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలి. కర్రీని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దీనిపైన మూత పెట్టుకోవాలి. దీనిపైన